నిన్న ఎపిసోడ్ చూస్తున్నప్పుడు కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పుడు మీలో ఎంతమందికి గూస్ బంప్స్ వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. ఎందుకంటే థర్డ్ వీక్లో డేంజర్ జోన్లోకి వెళ్ళి థర్డ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతే బాగుండు అన్న పర్సన్ అరే విన్నర్ కళ్యాణే అవ్వాలి, ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణే అవ్వాలి అనే దాకా తెచ్చుకున్నాడు. నిజంగా అసలు థర్డ్ వీక్లో తన మాట తీరు చూసినప్పుడు అరే ఎందుకు ఈ అబ్బాయి హౌస్లో నుంచి వెళ్ళిపోవచ్చు కదా, ఎలిమినేట్ అయిపోవచ్చు కదా, అగ్ని పరీక్షలు ఎలా ఆడాడు, ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు, ఎందుకు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బుజ్జగిస్తున్నాడు, అంత అవసరమా అనుకున్న పర్సన్ ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే బాగుండు అనుకునేదాకా తెచ్చుకున్నాడు. అండ్ అమ్మాయిలు పిచ్చి అన్నారు, తర్వాత అమ్మాయిల వెనకాల తిరుగుతాడు అన్నారు, ఒక సెలబ్రిటీ వెనకాల తనకి ఫేమ్ కోసం తిరుగుతున్నాడు అన్నారు, చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడన్నారు. ఎన్ని మాటలు పడినా కూడా ఆఖరికి సెలబ్రిటీకి రాని ఎలివేషన్, సెలబ్రిటీకి రాని అభిమానము జనాల దగ్గర నుంచి అంత అభిమానం తెచ్చుకున్నాడు. లోపల ఉన్న హౌస్ మేట్స్ నుంచి కూడా అంత అభిమానం తెచ్చుకున్నాడు. నిజంగా కళ్యాణ్ పడాల విన్నర్ అయినా అవ్వకపోయినా జనాల గుండెలను మాత్రం గెలుచుకున్నాడని అయితే అనిపించింది అనమాట. సో మీలో ఎంతమందికి కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నిజంగా ఒక కామన్ మ్యాన్ అయ్యుండి ఒక సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిపోయాడంటే అది మామూలు విషయం కాదు. తన వే ఆఫ్ బిహేవియర్, తన మాట తీరును బట్టే వెళ్ళాడు అనమాట. అంత జెన్యూన్గా ఆడాడు హౌస్లో. సో ఖచ్చితంగా విన్నర్ అవ్వాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు కూడా ఇలానే ఫీల్ అవుతుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.